హలో అందరికీ. నేను మీ సౌజన్య పతివాడ. ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. హలో గాయ్స్. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 3. నెక్స్ట్ డే కాలేజీలో శైలు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు సిద్ధు. ఎంతసేపు చూసినా తను కనపడిపోయేసరికి తన క్లాస్కి వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్ శాలుని అడుగుతాడు. సారీ సార్, మీకు చెప్పడం మర్చిపోయాను, తనకు కొంచెం హెడేక్గా ఉంది అని రాలేదు కాలేజ్కి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు మెయిల్ ద్వారా పంపించానని చెప్పింది. ఇది చెప్దామని నేను వస్తే మీరు మీటింగ్లో ఉన్నారు, అందుకే తర్వాత చెప్దామనుకున్నా. ఇంతలో మీరే అడిగేశారు. ఓ అలాగా, ఓకేలే, నువ్వు క్లాస్కి వెళ్ళు. ఓకే సార్. ఇదేంటి నాకు మరీ ఇంత దగ్గరగా వచ్చి దూరం అయిపోతుంది, ఏం చేయాలి అని తల పట్టుకొని కూర్చుంటాడు సిద్ధు. ఇంతలో తనకి ఫోన్ రావడంతో నెంబర్ కూడా చూసుకోకుండా చిరాగ్గా ఫోన్ ఎత్తి హలో అంటాడు. హలో సార్ అన్న శైలు గొంతు వినేసరికి చిరాకంతా ఎటు ఎగిరిపోయిందో మరి. ఏదో ఎగ్జైట్మెంట్తో హలో మిస్ అంటాడు. సారీ సార్, కొంచెం హెల్త్ బాగాలేక కాలేజ్కి రాలేకపోయాను, అందుకే ప్యూన్ అంకుల్ని అడిగి మీ మెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇప్పించుకున్నా. డీటెయిల్స్ అన్నీ మీకు మెయిల్ చేశాను సార్, అది చెప్దామనేసే కాల్ చేశాను. తానంతా చెప్తుంటే అలా వింటూ ఉండిపోతాడు సిద్ధు. హలో హలో సార్ అన్న శైలు పిలుపు విని నార్మల్ అయ్యి ఓకే మిస్ శైలజ, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లంలే, మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తుంది శైలు. ఏంటి అమ్మాయి నన్ను ఏమైనా మాయ చేస్తుందా? నిన్నేమో ఆ కళ్ళతోటి డిస్టర్బ్ చేసింది, ఇప్పుడేమో వాయిస్తో, అసలు నాకేమవుతుంది అని తల పట్టుకుంటాడు సిద్ధు. తలంతా విపరీతమైన నొప్పి, ఎవరో పట్టుకొని పిండేస్తున్నట్టు అనిపిస్తుంటే ఇలా పని చేయలేననేసి ఇంటికి వెళ్ళిపోతాడు సిద్ధు. ఇంటికి వెళ్ళినా కూడా తనకు కావాల్సిన వస్తువు ఇంకా దొరకలేదు అని ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది నేను ఇక్కడికి వచ్చి, అయినా దొరకలేదు. ఎక్కడని వెతకాలి, ఎలా వెతకాలి అని రూమ్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేస్తూ అరుస్తుంటే సిద్ధా అన్న గొంతు వినిపిస్తుంది. చుట్టూ చూస్తే ఎవరూ కనిపించరు. ఏంటిది, ఎవరో పిలిచినట్టు అనిపించింది, చూస్తే ఎవరు లేరు అని సైలెంట్ అయిపోతాడు. మళ్ళీ అలానే సిద్ధా అన్న గొంతు వినపడేసరికి రూమ్ అంతా చెక్ చేస్తాడు, ఎవరూ కనిపించరు. నేను ఇక్కడే ఉంటే ఎక్కడో చూస్తావేంటి సిద్ధా? అప్పుడు చూస్తాడు తన చేతిని. ఎస్, తన చేతిలో ఉన్న బ్రేస్లెట్లో నుంచే ఆ మాటలు వస్తున్నాయి. ఆశ్చర్యంగా చూస్తూ కిట్టి నువ్వు మాట్లాడుతున్నావా, నీకు మెలకు వచ్చిందా అని ఆత్రుతగా పట్టుకొని చూస్తాడు సిద్ధు. అవును సిద్ధా, అప్పుడు తగిలిన దెబ్బకి నాకు ఇప్పుడు మెలకు వచ్చింది. అమ్మయ్య, ఇప్పటికైనా నీకు మెలకు వచ్చింది. త్వరగా నీ దృష్టితో చూసి నా రత్నం ఎక్కడ పడిందో కనిపెట్టు త్వరగా, ఇప్పటికే మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆగాగు చూస్తా అంటూ ఏదో షాక్ లాంటి మెరుపుతో చూస్తూ ఉంటాడు కిట్టి. అది నీకు అతి చేరువలోనే ఉంది, కానీ ఎక్కడ ఎవరి దగ్గర అనేది నేను కనుక్కోలేకపోతున్నాను అంటూ మళ్ళీ స్పృహ కోల్పోతాడు. కిట్టి కిట్టి అని పిలిచినా ఈ లోకంలో నా శక్తి సరిగ్గా పనిచేయడం లేదు సిద్ధా, నేను ఇంతకు మించి ఏదీ చెప్పలేను. కానీ మన రత్నం నీకు దగ్గర పడితే మాత్రం నాలో మార్పు కనిపిస్తుంది, ఆ ఆశతో వెతుకు అని మత్తుగా చెప్పి పడిపోతాడు కిట్టి. నా కత్తి చేరువలో ఉందా, ఎక్కడ ఉండొచ్చు అని ఆలోచనలో పడతాడు సిద్ధ. అది గైస్, ఇప్పటికే మీకు కొంచెం కొంచెంగా కథ అర్థమవుతూ ఉండొచ్చు కదా. సిద్ధుకి కావాల్సిన రత్నం కూడా ఎవరి దగ్గర ఉందో ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసేయండి, మెల్లిమెల్లిగా అన్నీ అర్థమవుతాయి. శైలు నిలయం అని నేమ్ బోర్డ్ని మురిపంగా తడుముతూ లోపలికి అడుగు పెడతాడు చరణ్. రూమ్లో దిగాలుగా పడుకున్న శైలుని చూసేసరికి గుండె పిండేసినట్టుంది చరణ్కి. చరణ్ వచ్చావా రా అంటూ లోపలికి తీసుకెళ్తాడు మనోజ్. బావా ఏమైంది తనకి? నైట్ కూడా మనతో చాలా హుషారుగా మాట్లాడింది కదా, మార్నింగ్ అంతా ఏంటిది? మనకి తెలియంది ఏముందిరా, ఏ విషయమైనా ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఆలోచిస్తే దానికి హెడేక్ వస్తుందని తెలుసు కదా. అది తెలుసు కూడా మనం అంతగా చెప్పినా వినలేదు, అదే పనిగా ఆలోచించినట్టుంది, అందుకే ఇలా. శైలు పక్కనే కూర్చొని తన తల నిమురుతూ, అయినా తనకి చిన్నప్పటి నుంచి ఇలా లేదు కదా బావా, సడన్గా 1 మంత్ నుంచి ఇలా అవ్వడం నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా అవుతుందో ఎంతమంది డాక్టర్స్ దగ్గర చూపించినా లాభం లేకుండా పోయింది. ఎవరు చూసినా తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుంటేనే తగ్గుతుందని చెప్తున్నారే తప్పితే వేరే మార్గం చెప్పట్లేదు అని ఇద్దరూ బాధపడతారు. శైలు చేతులు నిమురుతూ, ఏంటి శైలు ఇది, నీకు ఇలా అవుతుందనే కదా, నువ్వేం పట్టించుకోకు, మేము చూసుకుంటామని అంతగా చెప్పింది, అయినా నువ్వు ఇలా చేస్తే ఎలా
అని బాధపడుతుంటే తను పట్టుకున్న చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది. తనకి మెలకు వచ్చిందని తెలుసుకొని ఇద్దరూ తన పక్కకు చేరుతారు. ఎలా ఉందిరా అని అడుగుతాడు మనోజ్. మనోజ్ని ఒక్కసారి చూసి చిన్నగా నవ్వి, మీ ఇద్దరూ నాకు తోడుగా ఉండుగా నాకేమవుతుంది అన్నయ్య, ఏదో కొంచెం స్ట్రెస్ అయ్యా అంతే, కొట్టానంటేనా అని చెయ్యెత్తుతాడు మనోజ్. అమ్మో అంటూ చరణ్కి అతుక్కుపోయి తన నడుము చుట్టూ చేతులేసి, బావా చూడు అన్నయ్య కొడతాడంట నన్ను అని భయంగా బాధగా అంటుంది. చిన్నపిల్లల అలా చేస్తుంటే నవ్వొచ్చి, మీ అన్నయ్య కొట్టడం నేను చూడడం ఇది జరగని పనిలే కానీ నీకెంత చెప్పినా వినవు కదా. బుంగమూతి పెట్టుకొని తల వంచి, సారీ బావా. తను అలా సారీ చెప్పగానే కరిగిపోయాడు బంగారం. ఎంతైనా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. అబ్బో నీ బావకి మాత్రమేనా సారీ, నాకు లేదా అంటాడు మనోజ్. నేను నీకు చెప్పాను పా, నన్ను కొట్టడానికి చేయొత్తావుగా అని వెక్కిరిస్తుంది శైలు. నిన్ను అని కొట్టడానికి వస్తుంటే, బావా కాపాడు అంటూ చరణ్ వెనక దాక్కుంటుంది. బయటికి రావే ముందు, మీ బావని అడ్డు పెట్టుకొని చాలా అల్లరి చేస్తున్నావు. ఇలాగే అయితే అస్సలు నా మాట విను, రా ఫస్ట్ బయటికి. నేను రానుగా అని మనోజ్ ఎటు వస్తే తనకి ఆపోజిట్గా చరణ్ చుట్టూ తిరుగుతుంది. ఇదంతా నవ్వుతూ చూస్తూ ఉంటారు రాధా కిరణ్లు. ఇంకా ఆపుతారా మీరు అన్న కిరణ్ మాట విని, డాడీ చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు. వాడి మొహం ఏదో ఊరికే నేను సతాయించడానికి అలా చేస్తున్నాడు కానీ నీ మీద చిన్న దెబ్బైనా తగలనిస్తాడా. మనోజ్ వైపు చూస్తూ హిహి అని నవ్వుతుంటే, ఇంకా చాలు అని చెవి మెలిపెట్టి బెడ్ మీద కూర్చోబెట్టి తాగు అని కషాయం ఇస్తాడు. అన్నయ్య అని దిగాలుగా చూస్తుంటే కోపంగా కళ్ళతోనే తప్పదు అన్నట్టు చూస్తాడు. పక్కనే ఉన్న చరణ్ వైపు చూసి తను చేయి పట్టుకొని, బావా ప్లీజ్ అని బాధగా అంటుంటే పాపం అనిపిస్తుంది చరణ్కి. తను బాధపడుతుంటే చూడలేకపోతున్నాడు. అయినా తన హెడేక్ కంట్రోల్ కావాలంటే తప్పక తాగించాలి అని మనోజ్ చరణ్ ఒకరినొకరు చూసుకొని శైలు ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన గడ్డం పట్టుకొని, ప్లీజ్ కదా నాన్న ఈ ఒక్కసారికి తాగే అయిపోతుందిలే అని బలవంతంగా తాగించేస్తారు. మూతి 30 వంకర్లు తిప్పి, పోండి మీరంతా ఇంతే అని మూతి ముడుచుకొని అటు తిరిగి కూర్చుంటుంది. మనోజ్ చరణ్ ఇద్దరూ ఒకేసారి కళ్ళు ఎగరేసుకొని శైలుని అటొకరు ఇటొకరు ఎత్తుకొని కిందకి తీసుకెళ్తారు. ఎంత గింజుకుంటున్నా వినకుండా తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతారు. మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఎన్ని దెబ్బలు తగిలినా ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది కదా, మరి హెడేక్ ఎందుకు వస్తుంది అని. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. టైం వచ్చినప్పుడు అది మీకే తెలుస్తుందిలేండి, వెయిట్ చేసేయండి. ఏంటన్నయ్య ఇది అనేంతలో చరణ్కి సైగ చేయడంతో వెనుక నుంచి ఒక పెద్ద టెడ్డీబేర్ తీసుకొచ్చి శైలు ముందు పెడతాడు. హాయ్ టెడ్డీబేర్ అంటూ దాన్ని పట్టుకొని గట్టిగా హగ్ చేసుకుని చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఇద్దరు నవ్వుకొని బాగుందా అని అడుగుతారు. చాలా బాగుంది అని ఇద్దరిని హగ్ చేసుకుంటుంది శైలు. హలో మేడం తలనొప్పి అన్నారు, తగ్గిపోయినట్టుంది బానే అని అప్పుడే అక్కడికి వచ్చిన శాలు అంటుంది. డోర్ వైపు చూసి, హే శాలు గీతు మీరేంటి ఇక్కడ? ఏమంటే ఏం చెప్తామమ్మా, నువ్వు లేకపోతే బోర్ కొట్టింది కాలేజ్, అందుకే వచ్చేసాం చూద్దామని అని శాలు అంటుంటే గీతు చిన్నగా, అదేంటే మనోజ్ అన్నను చూసి చాలా రోజులైంది, ఒకసారి చూసొద్దామన్నావు అని అనగానే, ఉస్సి గమ్మునుండవే నువ్వు, ఏంటి అక్కడే నిలబడి గుసగుసలాడుకుంటున్నారు, లోపలికి రండి అని పిలుస్తుంది శైలు. శైలు వస్తున్నాం అని మనోజ్నే చూస్తూ లోపలికి వస్తుంది శాలు. 3 days తర్వాత శాలుని చూస్తున్నందుకు కళ్ళు దీపాల్లా వెలిగిపోతున్నాయి మనోజ్కి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ ఇద్దరూ బయటపడరు. చూద్దాం వీళ్ళ లవ్ ఎంతవరకు వెళ్తుందో. ఎలా ఉన్నావు గీతు అని అడుగుతాడు మనోజ్. ఫైన్ అన్నయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. అదేంటన్నయ్య గీతతో పాటు శాలు కూడా వచ్చింది, మరి తనని పలకరించవా అని కావాలనే అడుగుతుంది శైలు. ఆ మాటకి ఇద్దరు ఒకసారి ఒకరినొకరు చూసుకుంటారు. శాలు కళ్ళు కూడా ఆర్పకుండా అలానే చూస్తుంటే, బాబోయ్ ఇది ఆ కళ్ళతోనే చంపేసేటట్టుంది, ఏం దాచుకున్నావే ఆ కళ్ళలో, వాటితోనే మాయ చేస్తున్నావుగా అనుకొని, ఎలా ఉన్నావు అని మాత్రం అనగలుగుతాడు. దొంగ సచ్చినోడు, ఇది అడగడానిక ఇంతసేపు చేశాడు అనుకొని, శైలు ఎలా ఉంది నీకు అని కావాలని డైవర్ట్ చేస్తుంది. శాలు అలా అనేసరికి కోపం వచ్చి, దొంగ మొహందాన, ప్రేమ ఉంది కానీ బయటపడవు కదా చెప్తా, నీకు ఈరోజే లాస్ట్, ఎలా బయటపడవో నేను చూస్తాను అని కొరకొర చూస్తాడు. ఆ చూపులు వీపుకు గుచ్చుకున్నాయో ఏమో కానీ నవ్వుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. కళ్ళు కూడా ఆర్పకుండా తన్నే చూస్తూ ఉంటాడు మనోజ్. ఎందుకో తెలీదు, ఫస్ట్ టైం తను అలా చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది శాలుకి. ఇదేంటి ఎప్పుడూ లేనిది ఏదో తెలియని అలజడి, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా
షాలు షాలు అని పిలుస్తుంది శైలు. శైలు, ఏమైంది? ఏ లోకంలో ఉన్నావు? తడబడుతూ అదేం లేదు, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని శైలు రూమ్కి వెళ్తుంది షాలు. అది గమనించిన మనోజ్ దొరికావే అనుకొని తను వెళ్ళిపోయింది అనుకున్నాక మెల్లిగా రూమ్కి వెళ్తాడు. వాష్రూమ్కి వెళ్ళేసి డ్రెస్ సరి చేసుకుంటూ డోర్ దగ్గరికి వచ్చేసరికి ఫోర్స్గా వచ్చి ఎదురుగా నిల్చుంటాడు మనోజ్. ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది షాలు. కొద్దిసేపటికి తేరుకొని, ఓయ్ నువ్వేంటి ఇక్కడ అని అంటున్నా ఏం పట్టించుకోకుండా ఒక్కో అడుగు తన మీదకి వేస్తూ ఉంటాడు. తనేం చేస్తున్నాడో అర్థం కాక తను ముందుకు వస్తుంటే షాలు వెనక్కి వెళ్తూ ఉంటుంది. మెల్లిగా తన్నే చూస్తూ లోపలికి వచ్చి డోర్ లాక్ పెట్టేస్తాడు. అది చూసి భయంగా, హే ఎందుకు డోర్ వేస్తున్నావు? నేనేదో చేయాలనిపిస్తుంది అందుకే. గుటకలు మింగుతూ ఒక్కో మూట కూడగొట్టుకొని, ఏదో అంటే అంటూ ముందుకు వస్తుంటే, ఎందుకు దగ్గరకు వస్తున్నావు? హస్కీగా, చెప్పాగా నేనేదో చేయాలనిపిస్తుందని, అయినా ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉంటావే? అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు మనోజ్ అంటుంది. అలా వెనక్కి వెళ్తూ గోడ తగులుకొని ఆగిపోతుంది. పక్క నుంచి వెళ్దాం అనుకుంటే చెయ్యి అడ్డు పెడతాడు. ఇటు సైడ్ వెళ్దాం అనుకునే లోపు అటు కూడా ఇంకో చెయ్యి అడ్డు పెట్టి గోడకి లాక్ చేస్తాడు మనోజ్. గుండె వేగం పెరిగిపోతుంటే భయంగా మనోజ్ని చూస్తూ ఉంటుంది. తన కళ్ళలోకి చూస్తూ అతి దగ్గరగా తన దగ్గరకు వచ్చి, ఏంటే ఇందాక ఎలా ఉన్నావు అని అడిగితే కనీసం పట్టించుకోవా? అది అని నసుగుతుంటే చెవి పెట్టి, ఏంటి నాకు వినిపించడం లేదు అంటాడు. గట్టిగా కళ్ళు మూసుకొని, నువ్వు ఫస్ట్ దూరం జరుగు మనోజ్, నువ్వు ఇలా ఉంటే నేను మాట్లాడలేకపోతున్నాను. ఇంకా దగ్గరకు వచ్చి హస్కీగా, ఎలా ఉంటే బంగారం అని తన మొహం మీద వేలితో రాస్తూ అంటుంటే గుండె వేగం పెరిగిపోయి భారంగా శ్వాస తీసుకుంటూ మెలికలు తిరుగుతుంటే తన పరిస్థితికి నవ్వుకొని మొహం మీద నాట్యమాడుతున్న తన వేళ్ళు షాలో లిప్స్ దగ్గర ఆగిపోతాయి. మెల్లిగా వాటిని టచ్ చేస్తూ విలుక్కిపడి కళ్ళు తెరుస్తుంది. చిలిపిగా తన్నే చూస్తూ నవ్వుతున్నాయి మనోజ్ కళ్ళు. గొంతులో తడారిపోతుంటే ఫోర్స్గా మనోజ్ని తోసేసి వెళ్తుంటే, హే ఆగు అంటూ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. అంత దగ్గరగా మనోజ్ని చూస్తుంటే ఒంట్లో అలజడి పెరిగిపోతుంది షాలుకి. తన పరిస్థితి చూస్తూ, ఇప్పుడు నేను ఓపెన్ అవ్వకపోతే ఇంకా నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేలా ఉన్నావే అని తన మనసులో అనుకొని తన నడుం చుట్టూ చేతులేసి ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. కళ్ళార్పడం కూడా మర్చిపోయి తన్నే చూస్తుంటే మెల్లిగా తన ఫేస్ని షాలు ఫేస్ దగ్గరికి తీసుకొస్తాడు. తను ఏం చేయబోతున్నాడో అర్థమయ్యి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది షాలు. అది చూసి చిన్నగా నవ్వుకొని తన బుగ్గ మీద చిన్నగా గిలుతాడు. సడన్గా కళ్ళు తెరుస్తుంది. అంతే, ఆత్రంగా తన పెదవుల్ని చూస్తూ ఇష్టంగా పెదవులు అందుకుంటాడు. ఒక్క క్షణంలో జరిగిన ప్రక్రియకి ఏం చేశాడో అర్థం కాక కళ్ళు అలా పెద్దవి చేసి చూస్తుంది షాలు. కంగారుగా విడిపించుకోవాలని చూసినా వదలకుండా ఇంకా పట్టు బిగిస్తూ ముద్దులోని గాఢత పెంచుతుంటే కొద్దిసేపటికి మత్తుగా కళ్ళు మూసుకుంటుంది. తను నార్మల్ అయింది గమనించి మనోజ్ ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. తన మీద ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క ముద్దులో చూపిస్తుంటే తన ప్రేమకి కరిగిపోతూ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తన ప్రేమ తన దగ్గరికి వచ్చిందన్న ఆనందంలో మనోజ్ని గట్టిగా హత్తుకుంటుంది. షాలు అలా గట్టిగా హత్తుకోగానే మైకం కమ్మినట్టు అనిపించి మెల్లిగా తన నడు మీద ఉన్న చేతిని లోపలికి పెట్టబోతూ తను ఏం చేస్తున్నాడో గుర్తొచ్చి సడన్గా చేతులు వెనక్కి తీసేస్తాడు. మెల్లిగా తన పెదవుల్ని వదులుతూ, ఏంటా నువ్వు, కొంచెం కంట్రోల్లో ఉంటారా బాబు అని మనసులోనే అనుకొని షాలు వైపు చూస్తాడు. మెల్లిగా కళ్ళు తెరిచి మనోజ్ వైపు చూస్తుంది షాలు. తనేదో మాట్లాడేంతలో అన్నయ్య అన్న శైలు గొంతు వినిపించి ఇద్దరూ ఒకరి ముక్కలొక్క చూసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు షాలు ఫాస్ట్గా మనోజ్ చేయి పట్టుకొని డోర్ వెనుక పెట్టి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ తీసిన షాలుని చూసి, షాలు నువ్వా, అన్నయ్య లేడా ఇక్కడ అని అడుగుతుంది శైలు. మనోజ్ ఇక్కడెందుకుంటాడే, నేను ఇప్పుడే కదా వాష్రూమ్ అని చెప్పి వచ్చింది. అవునా, ఇందాక ఇటు సైడే వెళ్ళడం చూశాను, ఎటు వెళ్ళిపోయాడు. సరేలే నువ్వు త్వరగా రా కిందకి. వస్తున్నాను వెళ్ళు అని తనను పంపించేసి మెల్లిగా తను కూడా జారుకోవాలని చూస్తుంటే అది గమనించిన మనోజ్ విసురుగా డోర్ మూసేసి ఎదురుగా నిల్చుంటాడు. గుటకలు మింగుతూ చిన్నగా మనోజ్ అని అంటుంది. ఏంటి బంగారం? తను అలా పిలిచేసరికి సిగ్గుతో తలవాల్చేస్తుంది. ఓయ్ నువ్వు ఇప్పుడు సిగ్గుపడ్డాలాంటి కాన్సెప్ట్ ఏం పెట్టుకోకు, ముందే ఇక్కడ కంట్రోల్ చేసుకోలేక చేస్తున్నా అని హస్కీగా అంటాడు. తనన్న మాటలు అర్థమై తల కూడా పైకెత్తకుండా, జరుగు మనోజ్, అక్కడ శైలు నీ కోసం చూస్తుంది, వెళ్దాం కదా. వెళ్ళొచ్చులే, ఎందుకు అంత తొందర అని తనని దగ్గరికి లాక్కుంటాడు.
మనోజ్ వదులు. "మ్మ్హ్మ్. ప్లీజ్ మనోజ్ వదలనన్నానా" అంటూ తన లిప్స్ మీద వేలు పెట్టి చిన్నగా పెదవుల్ని ఆనించి వదిలి తనని వెనక్కి తిప్పుకొని హగ్ చేసుకుంటూ తన పాకెట్లో ఉన్న ఒక చైన్ తీసి తన మెడలో వేస్తాడు. చైన్ హుక్ పెట్టేసి చిన్నగా మెడ మీద ముద్దు పెడుతూ "ఐ లవ్ యూ బంగారం" అంటాడు. ఆ చైన్నే ప్రేమగా చూస్తూ దానిని ముద్దు పెట్టుకొని తనని చుట్టుకున్న మనోజ్ చేతులు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ "లవ్ యూ టూ మనోజ్" అంటుంది షాలు. ఫోర్స్గా తన వైపుకు తిప్పుకొని తన కళ్ళలోకి చూస్తూ "ఈ మాట చెప్పడానికి ఇన్నేళ్ళు పట్టిందానే నీకు?" నవ్వుతూ తన్నే చూస్తూ "నువ్వు కూడా చెప్పలేదుగా ఇన్నాళ్ళుగా." ఇద్దరూ చెప్పలేదులే కానీ ఫస్ట్ డోర్ తీస్తారా" అన్న శైలు మాట విని కంగారుగా డోర్ ఓపెన్ చేస్తారు. డోర్కి ఎదురుగా నిల్చొని 2 చేతులు తన నడు మీద పెట్టుకొని "ఏంటి మీ కదా" అన్నట్టు చూస్తుంది శైలు. ఇద్దరూ సిగ్గుపడుతూ బయటికి వస్తారు. పక్కనే ఉన్న చరణ్ మీద మోచేయి ఆనించి "చూసావా బావా, వీళ్ళు ఓపెన్ అవ్వడానికి ఇన్నాళ్ళు పట్టింది. ఇప్పటికి కాకపోయి ఉంటే మా అన్నయ్యకి వేరే అమ్మాయిని చూద్దామని అనుకున్నాను." ఆ మాటకి శైలు చెవి మెలిపెట్టేస్తుంది షాలు. "ఏంటి, మీ అన్న కోసం ఇన్నేళ్ళుగా నేను ఇక్కడ ఎదురు చూస్తుంటే నువ్వు ఇంకొక దాన్ని తీసుకొస్తావా?" "ఆ" అంటూ అరుస్తూ "అబ్బా ప్లీజ్ వదినా, వదులు, నొప్పి పుడుతుంది." "పాపం తనకు నొప్పి పడుతుంది, వదులు చాలు" అంటూ విడిపిస్తాడు మనోజ్. "అబ్బో, అప్పుడే పిల్లాన్ని కంట్రోల్లో పెట్టేశావు కదా అన్నయ్య. హే నిన్ను ఆ అంటూ వెళ్ళి చరణ్ వెనుక దాక్కుంటుంది శైలు. "రే ఇంకా ఆపండ్రా, మీరెందుకు తన అలా ఆట పట్టిస్తున్నారు" అని రాధ షాలు దగ్గరకు వచ్చి "వాడికి నువ్వంటే ప్రాణమమ్మా, ఎప్పుడూ నాతో చెప్తుంటాడు. నీతో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ నాతో షేర్ చేసుకుందే వాడు ఉండేవాడు కాదు. మొత్తానికి ఇన్నేళ్ళకి ఇద్దరు ఒక్కటయ్యారు. త్వరలోనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తాను." "పెళ్ళా? ఇప్పుడు అవేం వద్దమ్మా, ఫస్ట్ తన PhD కంప్లీట్ కానీ ఆ తర్వాత చూద్దాం." "ఏమవుతుందిలే అన్నయ్య, పెళ్ళయ్యకు కూడా చదువుతుంది, నువ్వేమీ అబ్జెక్షన్ చెప్పావు కదా." "అవునరా, మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, ఎక్కువ ఆలస్యం చేయకూడదు నాన్న" అంటాడు కిరణ్. ఇంక అంతమంది చెప్తుంటే కాదనిలేక సరే అంటాడు మనోజ్. "వారేవా, మా అన్నయ్య పెళ్ళికొడుకు అయిపోయాడు అయితే" అని అల్లా చేస్తుంది శైలు. కొద్ది దూరంలో దిగులుగా చరణ్నే చూస్తూ బాధగా ఓ నిట్టూర్పు వదులుతుంది గీతు. "అన్నయ్య, ఈరోజు నాకు ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి మీరు." "ఓయ్ పార్టీ దేనికే?" అంటుంది చాలు. "అదేంటి వదినా, మీ లవ్ సక్సెస్ అయింది కదా, ఏ పార్టీ ఇవ్వరా?" "ఛాన్స్ దొరికితే చాలు పార్టీ అంటావుగా" అంటాడు చరణ్. "పో బావా, ఎప్పుడో ఒకసారి అడిగితే కూడా ఇలా చేస్తున్నారు మీరు, నాకేం వద్దు పో" అని డల్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. "అరే, మా ముద్దుల మద్దల పిల్లకి కోపం వచ్చినట్టుంది. పో షాలు, నీతో నేను మాట్లాడను. ఇదిగో ఇలాంటివే చేయొద్దు అనేది నిన్ను" అని మనోజ్ షాలు ఇద్దరు శైలు చెరో పక్క కూర్చొని "నా బంగారం అడగడం నేను కాదనటమా" అంటాడు మనోజ్. నవ్వుతూ మనోజ్ని చూస్తూ "మరి చూడన్నయ్య బావ ఏమంటున్నాడో." చిరునవ్వుతో వచ్చి శైలు తల మీద మొట్టికాయ వేసి "తింగతాన, నిన్ను ఆట పట్టించకపోతే నాకు రోజు గడుస్తుందో చెప్పు" అని నవ్వుతుంటే కోపంగా "నిన్ను" అని వెంట పడుతుంది కొట్టడానికి. తనకి దొరకకుండా పారిపోతూ "హే ఉరికించకే, ప్లీజ్ వదిలే. ఈరోజు నాకు చిక్కగుండా ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. ఎప్పుడూ సతాయిస్తూ ఉంటావుగా, ఆగు నీ పని చెప్తా" అంటూ వెంట పడుతుంది శైలు. ఇల్లంతా తిప్పించినా దొరకడు చరణ్. "ఇంక నా వల్ల కాదు పో బావా, నా కాళ్ళు నొప్పిస్తున్నాయి" అని సోఫాలో కూలిపడిపోతుంది. నవ్వుకుంటూ ఆయాసపడుతూ తన దగ్గరకు వచ్చి "మరి పోలీస్ అమ్మ ఇక్కడ, పోలీస్తో నువ్వు పరుగులు పెట్టడమా, అది ఇంపాసిబుల్" అని కొన్ని కొడతాడు. "నీతో మాట్లాడు పో" అని మొహం పక్కకి తిప్పుకుంటుంది శైలు. "అయ్యో అంత మాట అనకే, నీతో గొడవ పడకుండా అన్నా ఉండగలనేమో, కానీ నువ్వు మాట్లాడకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేనురా, ప్లీజ్ కదా, నా బంగారం కదా" అని తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని బ్రతిమలాడుతూ ఉంటాడు. "సరే అయితే ఈవినింగ్ నీకు ఇష్టమైన డిషెస్ అన్నీ ఇప్పిస్తాను. నీ ఫేవరెట్ రెస్టారెంట్లోనే నీకు ఎంత ఇష్టమైన మటన్ బిర్యానీ కూడా ఇప్పిస్తాను, ఓకేనా?" మెరిసే కళ్ళతో "హై నిజంగానా బావా?" బంగారం." "అయితే థ్యాంక్ యూ బావా" అంటూ గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యి "ఓయ్ మరీ ఇంత గట్టిగా హగ్ చేసుకోకే, నాకేదో అయిపోతుంది" అని తన మనసులో అనుకొని నవ్వుతూ తనని విడిపించుకొని "మరి నా మీద కోపం పోయినట్టేనా" అని అడిగితే నవ్వుతూ అంటుంది. "అమ్మ, మొత్తానికి మీ బావ మరదలు గొడవలు అయిపోయాయా, వచ్చి లంచ్ చేస్తారా ఇంకా" అంటుంది రాధ. "లేదత్తయ్య, కొంచెం కేస్ పని మీద వెళ్ళాలి, మీరు కానివ్వండి." "కొంచెం తినిపోవచ్చు కదా బావా" అంటుంది శైలు. "అబ్బో, బావ మీద ప్రేమ ఎక్కువైపోయిందే" అని ఆట పట్టిస్తుంది షాలు. "అదేంటి వదిన అలా అంటావు, బావ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా? చిన్నప్పటి నుంచి నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు ఇద్దరు. వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు. వీళ్ళిద్దరిలో ఒక్కరు నాతో మాట్లాడకపోయినా నా ప్రాణం విలవిల్లాడుతుంది."
అలాంటిది బావ ఏం తినకుండా వెళ్తుంటే అలానే చూస్తూ కూర్చుంటాను అనుకున్నావా? అంతేం లేదు, నువ్వు ఫస్ట్ రా బావా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనే వడ్డిస్తుంది చరణ్కి. తననే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు చరణ్. నన్నేం చూస్తావు, తిను ఫస్ట్. తింటున్నాను రా పొట్టిదానా, ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేస్తావు కానీ మీ అన్నయ్యతో పోలుస్తావు, నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో అర్థం కావట్లేదే అనుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు చరణ్. వీళ్ళిద్దరిని ఇలా చూసి నవ్వుకుంటారు శాలు మనోజ్లు. అవును వదిన, గీత ఏది కనిపించట్లేదు. ఇంట్లో నుంచి ఫోన్ వస్తే మళ్ళీ మాట్లాడతా అని చెప్పి వెళ్ళిపోయిందిరా. అవునా, సరేలే, అయితే దానికి ఫోన్ చేసి చెప్పు ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం రమ్మని. ఓకే శైలు, నేను కూడా ఇక వెళ్ళొస్తాను. ఈవినింగ్ ఎటు మళ్ళీ రావాలి కదా, ఉండొచ్చు కదా ఇక్కడే అంటాడు మనోజ్. అంటే నా డ్రెస్సెస్ కూడా ఏమీ లేవు కదా ఇక్కడ. అయ్యో వదిన, నీకు ఇది తెలియదు కదా అని నవ్వుతూ మనోజ్ వంక చూస్తుంది. ఎలాగో చెప్పేశావు కదా, చెప్పు ఇంకా అంటాడు మనోజ్. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం కాక శైలు వైపు మనోజ్ వైపు అయోమయంగా చూస్తూ ఏం చెప్పాలి, దేని గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు నవ్వుకొని, ఇట్రా నువ్వే చూద్దు అని మనోజ్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇదేంటి శైలు, ఇది మనోజ్ రూమ్ కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు రా లోపలికి చూపిస్తా అని మనోజ్ రూమ్లో ఒక సైడ్ ఉన్న షెల్ఫ్ని ఓపెన్ చేస్తుంది. ఆ సెల్ఫ్ అన్నిట్లో అన్ని రకాల మోడలింగ్ డ్రెస్సెస్, శారీస్, లాంగ్ ఫ్రాక్స్, చుడీదార్స్, అనార్కలి అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అక్కడ నీట్గా సర్ది ఉంటాయి. వాటన్నిటినీ చూస్తూ షాక్తో అలా నోరు తెరుచుకొని ఉండిపోతుంది శాలు. ఏంటి శైలు ఇవన్నీ? నీకోసమే వదినా. నా కోసమా అని షాక్తో అడుగుతుంది శాలు. అవును, మా కంపెనీలో ఏది కొత్త మోడల్ చేయించినా అందులో ఫస్ట్ పీసెస్ డ్రెస్సెస్ అయితే మన ఇద్దరికి, శారీస్ అయితే నీకు నాకు అమ్మకి ముగ్గురికి కలిపి అన్నయ్య తెచ్చి పెడుతుంటాడు. నీకోసం ఎంతో ప్రేమగా తనకి ఇష్టమైనట్టుగా చాలా డ్రెస్సెస్ని చేపించి పెట్టాడు అంటుంది శైలు. అది విని వాళ్ళ వెనకాలే లోపలికి వచ్చిన మనోజ్ వంక ప్రేమగా చూస్తూ ఉంటుంది శాలు. నవ్వుతూ తన్నే చూస్తూ ఉంటాడు మనోజ్. వాళ్ళ మౌన చూపుల్ని చూసి మీరిద్దరూ మాట్లాడుకోండి అని శైలు బయటకు వెళ్ళిపోతుంది. మెల్లిగా తన దగ్గరకు వచ్చి తనని దగ్గరికి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ నీకు నచ్చాయా? కళ్ళ నీళ్ళతో మనోజ్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ మను అంటుంది శాలు. ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు మను. సోఫాలో వెనక్కి వాళ్ళు పడుకొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు. ఏంటి సిద్ధా అంతగా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి ఏంటి? ఆ అమ్మాయి గురించే కిట్టి అని ఏదో ఆలోచనలో ఉండి చెప్తాడు సిద్ధు. అమ్మాయా? ఎవరా అమ్మాయి అని అరిచినట్టే అంటాడు కిట్టి. తన అరుపుకి ఉలిక్కిపడి ఓ షట్, పొరపాటున బయటకనేసానా? ఆ బ్రేస్లెట్లోంచి చిన్నగా కళ్ళు తెరిచి ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు కిట్టి. అబ్బే అదేం లేదులే కిట్టి. తెలుస్తుంది ఏదో ఉందని. ఏమీ అర్థం కావట్లేదురా నాకు. ఒకవేళ నా రత్నం తన దగ్గరే ఉంటే అని ఆగిపోతాడు. ఉంటే ఏం, నీకు హ్యాపీనే కదా, మన వస్తువు మనకు దొరుకుతుందిలే. కానీ ఎందుకో ఆ అమ్మాయి నాకు దగ్గరగా ఉన్నప్పుడల్లా గుండెలో నొప్పి వచ్చేస్తుంది. అది ఎందుకు అట్లా వస్తుందో అర్థం అవ్వట్లేదు. నీ రత్నం ఆ అమ్మాయి దగ్గరే ఉంది కాబట్టి నీకు ఆ సూచనలు వస్తున్నట్లున్నాయి. అంతే అంటావా? అంతే అయ్యి ఉంటుంది. నువ్వెంత వీలైతే అంత త్వరగా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ రత్నం తీసేసుకో. ఫస్ట్ చూడాలి కదా కిట్టి తన దగ్గర ఉందో లేదో. నాకు 100% ఆ అమ్మాయి దగ్గరే ఉంది అనిపిస్తుంది. రేపే చూడు. సరే కిట్టి అని డల్గా అంటాడు. ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఏమో తెలియట్లేదు కిట్టి. ఒకవేళ నా రత్నం ఆ అమ్మాయి దగ్గరే ఉంటే అది తీసుకొని మనం వెళ్ళిపోతాం. ఎందుకో తనకి దూరంగా వెళ్ళాలంటే నా మనసుకు నచ్చడం లేదు. బాధగా అనిపిస్తుంది. తను నీకు పరిచయం అయ్యి 3-4 డేసే కదా అయ్యింది. అవును, కానీ ఎందుకో అర్థం అవట్లేదు నాకు. ఈ మనుషులు ఈ ఫీలింగ్స్ పెట్టుకొని ఎలా ఉంటారేమో కానీ నాకు చాలా కష్టంగా ఉంది కిట్టి. మనకి ఎక్కువ టైం లేదు సిద్ధ, అది మర్చిపోయావా? అమావాస్యకి ఇంకో 1 మంత్ మాత్రమే ఉంది. అవును, ఎన్ని రోజుల రత్నం లేకుండా నువ్వు ఎలా కంట్రోల్ చేస్తున్నావు అని డౌట్గా అడుగుతాడు కిట్టి. బాధగా ఓ నిట్టూర్పు వదిలి ఏవేవో చేయకూడని చేశాలే, ఇప్పుడు అవన్నీ గుర్తు చేయకు. నాకు ఇష్టం లేకుండా చేయాల్సి వచ్చింది అవన్నీ అని బాధపడతాడు. నువ్వేం కావాలని చేయలేదు కదా, ఎందుకు బాధపడ్డాం? కావాలని చేయకపోయినా తప్పు చేసేసాను కదా కిట్టి. ఇప్పుడైనా ఏవేవో చేసి నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు నీ శక్తుల ద్వారా. అదే అమావాస్య కల్లా నీ రత్నాన్ని దగ్గరికి రాలేదనుకో, అమావాస్య రోజు నీకు నీ శక్తుల పవర్ కూడా సరిగ్గా పనిచేయవు. ఆ రోజు నిన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది సీత. అందుకే ఫస్ట్ నీ రత్నం తీసుకోవడానికి ప్రయత్నించు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. అది నిజమే, ఈ లోకంలో నా వల్ల చాలామంది బాధపడాల్సి వస్తుంది. అలా జరగకుండా చూడాలి అని గట్టిగా అనుకుంటాడు సిద్ధు.
సిద్ధు బాధపడుతున్న గమనించిన కిట్టి ఎలాగైనా తనని డైవర్ట్ చేయాలి అనేసి, ఏది అమ్మాయి అన్ను ఏ అమ్మాయేనా అని తన ఫోన్లో ఉన్న శైలు వాట్సాప్ డీపీని చూపిస్తూ అంటాడు. ఒక్కసారి అటు సైడ్ చూసి చూపు పక్కకు తిప్పుకోలేకపోతుంటాడు సిద్ధు. అమాయకంగా కనిపిస్తున్న తన కళ్ళు, ముద్దుగా ఉన్న ముక్కు, నిర్మలంగా నవ్వుతున్న పెదాలు, పసిపిల్లలా కనిపిస్తున్న శైలం చూస్తుంటే తనకి తెలియకుండానే తన ఫేస్లో చిరునవ్వు వచ్చేస్తుంది. అది చూసిన కిట్టి, ఏంటిది బాస్, నీకోసం మన ప్రాంతంలో ఎంతోమంది అమ్మాయిలు వెంట పడుతుంటే నువ్వేమో ఇక్కడ ఈ అమ్మాయిని చూస్తే చూపు కూడా పక్కకు తిప్పుకోలేకపోతున్నావు. ఏమో తెలియట్లేదు కిట్టి, తనలో ఏం మాయిందో అర్థం కావట్లేదు. తన వైపుకి లాగేస్తుంది నన్ను పూర్తిగా. తనని ఫస్ట్ టైం చూసింది కాలేజ్లోనే, కానీ అంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ అనేది మాత్రం గుర్తు రావట్లేదు. తన దగ్గరుంటే నా గుండెలో వచ్చే నొప్పి ఎంత బాధైనా కూడా భరించాలనిపిస్తుంది. నాకు అసలు ఎందుకు ఇలా అవుతుంది కిట్టి అని బాధగా అయోమయంగా అంటాడు సిద్ధు. కొంపదీసి అమ్మాయితో ప్రేమలో పడ్డావేమో బాస్ అని కిట్టి అంటే కోపంగా, కిట్టి మనం ఎవరో తెలీదా నీకు? ఇలాంటివి నా దగ్గర మాట్లాడకు. మనం మన పని మీద వచ్చాం, అది పూర్తి చేసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక నువ్వు సైలెంట్గా ఉండు, నాకు తల బద్దలైపోతుంది అని బయటకు వెళ్ళిపోతాడు. ఈవినింగ్ అందరూ రెడీ అయ్యి బీచ్ సైడ్ ఉండే ఓపెన్ రెస్టారెంట్కి వెళ్తారు. అది శైలుకి ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు బయటకు వెళ్ళినా ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళి తీరుతుంది. షాలు అండ్ మనోజ్ కపుల్ డ్రెస్సెస్ వేసుకొని చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటారు. వాళ్ళిద్దరికీ విషెస్ చెప్తూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో షాలుకు తెలియకుండా వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెడతాడు మనోజ్. అది చూసి మిగతా ముగ్గురు నవ్వుకొని, సరే అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, అక్కడ ఆక్వేరియం ఉంది కదా, నేను బావ గీత వెళ్ళి ఒకసారి చూసేసి వస్తాం అని వెళ్తుంటే, హే శైలు మేము కూడా వస్తాం కదా అని షాలు లేస్తుంటే కంగారుగా బంగారం అని చేయి పట్టుకుంటాడు మనోజ్. ఏమైంది అన్నట్టు చూస్తుంది. అది నీకొక ప్లేస్ చూపించాలి, దా మనం అటు సైడ్ వెళ్దాం అని తీసుకెళ్ళిపోతాడు మనోజ్. ముగ్గురు నవ్వుకొని ఆక్వేరియం చూడడానికి వెళ్తారు. వావ్, ఈ ఆక్వేరియం చాలా బాగుంది కదా బావా? తననే చూస్తూ, అవునరా చాలా బాగుంది అంటాడు చరణ్. ఇది చూస్తున్న గీతు బాధగా, శైలు నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి. ఎక్కడికే? అది వాష్రూమ్కి వెళ్ళొస్తాను, నేను రానా? వద్దొద్దు నేను వెళ్తాలే అని వెళ్ళిపోతుంది గీతు. ఏమైంది దీనికి అంత డల్గా ఉంది అనుకొని ఇద్దరు ఫిషెస్ని చూస్తూ ఉంటారు. ఇంతలో చరణ్కి కమిషనర్ నుంచి కాల్ రావడంతో, శైలు నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఇప్పుడే ఈ ఫోన్ కాల్ అటెండ్ చేసి వస్తాను. అలాగే బావా. ఓయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని షాలు అంటే, నువ్వు రా కదా ఫస్ట్ చూపిస్తా అంటూ తన కళ్ళు మూసేసి బీచ్కి దగ్గరగా తీసుకెళ్తాడు మనోజ్. వచ్చేసాం అని తన కళ్ళ నుంచి చేతులు తీసేస్తాడు. ఎదురుగా గాల్లో బెలూన్స్ కింద రాళ్ల సాయంతో ఎగురుతూ వాటి మీద ఐ లవ్ యూ షాలు, విల్ యూ మ్యారీ మీ అని రాసి ఉంటుంది. అది చూసి షాక్ అయ్యి, హే మనోజ్ ఇదెప్పుడు చేసావు అని వెనక్కి తిరగగానే మోకాళ్ళ మీద నిల్చొని ఒక డైమండ్ రింగ్ తనకిస్తూ ప్రపోజ్ చేస్తాడు మనోజ్. కళ్ళ నిండా ఆశ్చర్యంతో తను చూస్తుంది నిజమో కాదో అన్నట్టు చూస్తూ ఉండిపోతుంది షాలు. విల్ యూ మ్యారీ మీ బంగారం అని లోకంలో ఉన్న ప్రేమ అంతా తన కళ్ళల్లోనే పెట్టుకొని ప్రపోజ్ చేస్తాడు. తన ప్రేమకి సంతోషం పట్టలేక ప్రేమగా రింగ్ పెట్టించుకొని మనోజ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనోజ్ కూడా షాలుని గట్టిగా హత్తుకుంటాడు. తన మెడవంపుల్లో ముద్దు పెడుతూ, సర్ప్రైజ్ నచ్చిందా? చాలా బాగుంది అని చెప్తుంది షాలు సిగ్గుపడుతూ. తన ఫేస్ని రెండు చేతులతో పట్టుకొని, థ్యాంక్ యూ బంగారం, నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావేమో అని చాలా భయపడ్డా తెలుసా అంటూ ఆర్తిగా పెదవులు అందుకుంటాడు. తను కోరుకున్న ప్రేమంతా తనకు దక్కుతున్న ఆనందంలో మనోజ్ని గట్టిగా హత్తుకుంటూ తనకు సహకరిస్తూ ఉండిపోతుంది షాలు. కొద్దిసేపటికి తన ముక్కుతో షాలు ముక్కుని రాస్తూ, ఇక వెళ్దామా, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని ఇద్దరు అక్కడి నుంచి రిటర్న్ అవుతారు. ఇక్కడ ఇలా జరుగుతుండగా ఆక్వేరియంలో ఫిషెస్తో ఆడుకుంటున్న శైలు బీచ్ సైడ్ చల్లగాలి వీస్తుంటే అటు సైడ్గా వెళ్తుంది. అలా బీచ్ వ్యూ అంతా చూస్తూ ఉండగా ఎవరో ముగ్గురు వ్యక్తులు మందు బాటిల్ పట్టుకొని అటు సైడ్ వస్తారు. అక్కడ శైలుని చూసి ఒకడు, మందుతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటే సూపర్గా ఉంటుంది కదా మామ. అవునరా, కానీ ఇక్కడ ఎవరో కనిపించట్లేదు అని వాడు అంటుండగానే, రే అటు చూడండి అని శైలు వైపు చూపిస్తాడు ఇంకొకడు. అబ్బా ఏముంది పదండ్రా అంటూ ముగ్గురు శైలు దగ్గరకు వస్తారు. ఏంటి పాప ఒక్కదానివే ఉన్నట్టున్నావు, మమ్మల్ని ఏమైనా కంపెనీ ఇవ్వమంటావా? వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, ఓహో అంత పేవర్స్గా ఉన్నారా, అయితే వెళ్ళి ఏదైనా పని చేసుకోవచ్చు కదా, సిటీలో పనిచేసే వాళ్ళు తక్కువయ్యారంట, మీరు పోరాదే అని వెటకారంగా అంటుంది. మమ్మల్ని అంత మాట అంటావా?
ఆల్రెడీ అనేసాక మళ్ళీ అంటావేంట్రా ఏ బ్రసెదవా. ఒసే నన్ను అంత మాట అంటావా, నీ సంగతి చెప్తా అంటూ ముందుకు వస్తూ ఉంటాడు. అది చూసి ముందుకెందుకు వస్తున్నావు, వెనక్కి వెళ్ళు. ఏంటి పాప ఇంతసేపు గయ్యి గయ్యమని ఎగిరినావు, ఇప్పుడేంటి భయం వేస్తుందా. రేయ్ మర్యాదగా చెప్తున్నా, వెనక్కి వెళ్ళలేదనుకో ఏం చేస్తావమ్మా అంటూ ముందుకు వస్తున్నాడు వాడు. వాళ్ళు దగ్గరికి వచ్చే కొద్దీ శైలిలో భయం పెరిగిపోతూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ కాల్ స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. ఆ రౌడీలు గట్టిగా నవ్వుతూ ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు పాప అంటూ ఒకడు చెయ్యి వేయడానికి ముందుకు వస్తాడు. వచ్చి శైలు మీద చెయ్యి వేసేవాడు కాస్త ఒక్కసారిగా ఎగిరిపోయి ఆమెడు దూరంలో పడిపోతాడు. ఏమైతుందో ఏమో ఇప్పుడు. ఎందుకు రౌడీ అలా పడిపోయాడు? ఇంతకీ ఈ సిద్ధు ఎవరు, ఆ కిట్టి ఎవరు? సిద్ధుకి కావాల్సిన వస్తువు ఏంటి, అది ఎవరి దగ్గర ఉంది? అలాగే మన గీతు పాప ఎందుకు అంత బాధపడిపోతుంది? వీటన్నిటికీ సమాధానాలు కావాలంటే మా స్టోరీని రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సింది. అవుతారని ఆశిస్తూ ఇక సెలవు. ఇట్లు మీ సౌజన్య పత్వాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.